2008లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన గంగూలీ ఇప్పుడు అన్ని రకాల క్రికెట్ కు దూరంగా ఉంటారని ప్రకటించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్ లో ఫ్రాంచైజీలు గంగూలీ పట్ల ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. ముద్దుగా కోల్కతా ప్రిన్స్ అని పిలుచుకునే సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ విన్యాసాలు ఇక ముందు దూరం కానున్నాయి. గత ఐపీఎల్ 3 సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఈ బెంగాల్ టైగర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఐపీఎల్ కు కూడా వీడ్కోలు పలికాడు. ఇటీవల 4వ సీజన్ కోసం జరిగిన వేలంపాటలో సొంత ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ తో పాటు ఇతర ఫ్రాంచైజీలు గంగూలీ పట్ల ఆసక్తి చూపించలేదు. అటు గంగూలీని ఆడించాలని బీసీసీఐ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో మనస్తాపం చెందిన సౌరభ్ ఐపీఎల్ సహా అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా కీర్తినందుకున్న సౌరభ్ ఐపీఎల్ లో మాత్రం అభిమానులను, ముఖ్యంగా కోల్కతా ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్లలో గంగూలీ ప్రాతినిధ్యం వహించిన నైట్ రైడర్స్ ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరుకోలేదు. 2008, 2010లో 6వ స్థానంలో నిలువగా 2009లో నైట్ రైడర్స్ టీం చిట్ట చివరి స్థానంలో నిలిచి అవమానకరంగా టోర్నీ ముగించింది. అటు వ్యక్తిగతంగానూ సౌరవ్ గంగూలీ ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 4వ సీజన్లో అన్ని ఫ్రాంచైజీలు గంగూలీకి మొండిచేయి చూపించాయి. లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన దాదా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గంగూలీని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. ఇప్పుడు నాటకీయ